స్వాతి ప్రమోటర్స్ అమ్మలాంటి అనుబంధం. ఈ వీడియోని చూసే ముందు మా 9 రోజెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బిగ్ బాస్ షో తెలుగు తమిళ రాష్ట్రాల్లో ప్రారంభమైన ఈ షో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇటు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్గా చేస్తున్న తెలుగు బిగ్ బాస్ షో ఇప్పుడిప్పుడు గాడిన పడుతుండగా, అటు కమల్ హాసన్ వ్యాఖ్యాతగా ఉన్న తమిళ బిగ్ బాస్ మాత్రం అనూహ్య పరిమాణాలకు వేదికగా మారింది. తమిళ బిగ్ బాస్ సభ్యురాలైన ఓవియా ఏకంగా స్విమ్మింగ్ పూల్లో దూకి ఆత్మహత్యకు యత్నించడం కలకరం రేపింది. తమిళ బిగ్ బాస్ హౌస్ మేట్లు అయిన ఓవియా ఆరవ్ కొంతకాలంగా రొమాంటిక్గా గడిపారు. ఇటీవల ఓవియాను ఆరవ్ దూరం పెట్టడంతో మానసికంగా కుంగిపోయినట్టు కనిపించిన ఓవియా షో నుంచి తప్పుకునేందుకు శుక్రవారం అనూహ్య రీతిలో తమ లివింగ్ క్వార్టర్స్కు సమీపంలో ఉన్న స్విమ్మింగ్ పూల్లోకి దూకేసింది. ముక్కు మూసుకొని తల నీళ్ళల్లో ఉంచి ఆత్మహత్య యత్నం చేసింది. కిచెన్లో ఉన్న ఆరవ్తో పాటు ఇతర కంటెస్టెంట్స్ వెంటనే అప్రమత్తమై ఆమెను స్విమ్మింగ్ పూల్లో నుంచి బయటికి తీసుకొచ్చారు. దీంతో బిగ్ బాస్ హౌస్లో ఒకంత ఉద్వేగపూరితమైన వాతావరణం నెలకొంది. బిగ్ బాస్ షోతో తమిళనాడులో ఓవర్ నైట్ సెన్సేషన్గా మారిపోయిన ఓవియా హౌస్లోకి వెళ్లిన తొలి రోజుల్లోనే ఆరవ్తో ప్రేమలో పడింది. అతను ప్రేమిస్తున్నానంటూ పలుసార్లు తెలిపింది. తొలుత ఆమెతో సన్నిహితంగా ఉన్న ఆరవ్ ఆ తర్వాత క్రమంగా దూరం పెట్టాడు. ఆమె మంచి స్నేహితురాలు మాత్రమేనని, అంతకు మించి తనకు స్పెషల్ ఫీలింగ్స్ ఏవి లేవని చెప్పుకొచ్చాడు. దీంతో అతని జీవితంలోకి మళ్లీ వెళ్లిబోనని పేర్కొన్న ఓవియా ఆ తర్వాత మానసికంగా కుంగిపోయింది. ఈ రిలేషన్షిప్ నుంచి బయటపడి ఆమె కోలుకుంటుందని హౌస్మేట్స్ భావించినా అది జరగలేదు. ఈ నేపథ్యంలోనే ఓవియా స్విమ్మింగ్ పూల్లో దూకడం కలకరం రేపింది. ఆమె షో నుంచి తప్పుకున్నారని, పోలీసులు కూడా ఈ ఘటనలో జోక్యం చేసుకున్నారని తెలుస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఆమె ఉంటుందా లేక షో నుంచి తప్పుకున్నదా అన్నది మాత్రం నిర్వాహకులు ఇంకా వెల్లడించలేదు. నిరంతరం పయనమే ప్రగతి కోసం, నియమాలను ఆచరించడం అదే మా ధ్యేయము. స్వాతి ప్రమోటర్స్ అమ్మలాంటి అనుబంధం.